హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీవీఎస్ అపాచీ RR 310 యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నేను ఫస్ట్ టైం నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా రైడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. 2021 మోడల్ టీవీఎస్ అపాచీ RR 310లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 312.2 cc BS6 DOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో 25.8 PS పవర్ అయితే ఉండిద్ది. స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మోడ్లో 34 PS at 9700 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో 25 Nm అయితే ఉండిద్ది. స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మోడ్లో 27.3 Nm at 7700 RPMలో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ప్రతి BS6 వెహికల్ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్కి అప్గ్రేడ్ అయినాయి కాబట్టి ఇందులో కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చారు. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది. అంటే ఎవ్రీ 500 నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో మీరు చైన్ లూప్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ అనేది పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్లు అయితే నేను రైడ్ చేసినప్పుడు చాలా స్మూత్గా పడినాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ABS రింగ్ ఉంది. రేర్ విషయానికి వస్తే 240 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. అంటే ఇది డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుందని చెప్పాలి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. చాసిస్ విషయానికి వస్తే స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తుంది. ఇది కూడా మంచి చాసిస్ అనే చెప్పాలి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. రేర్ విషయానికి వస్తే KYB గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 110/70 ఇంచుతో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 150/60 17 ఇంచుతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. రోడ్డు మీద గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 2001 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 786 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180 mm అయితే ఉంది. సీట్ హైట్ అనేది 810 mm అయితే ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 11 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 174 kgs అనేది ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి డ్యూయల్ LED బై ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. పైన DRLs కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈవెన్ టెయిల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వెహికల్లో అన్ని చోట్ల మనకి LED లైట్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 ఇంచ్ ఫుల్ డిజిటల్ వర్టికల్ కలర్ కన్సోల్తో లభిస్తుంది. ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ ఉంది. నావిగేషన్ ఉంది. డిజిటల్ క్లాక్ ఉంది. స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. శారీ గార్డ్ ఉంది. ఫైనల్గా GTT అయితే ఉంది. గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మనం సెకండ్ గేర్లో ఉన్న థర్డ్ గేర్లో ఉన్నా సరే ట్రాఫిక్లో ఆగితే మాత్రం అదే గేర్లో కంటిన్యూ అయితే అవ్వచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అపాచీ వెహికల్స్లో. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. పక్కన చూసుకున్నట్లయితే హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి కదా. కన్సోల్లో రైడింగ్ మోడ్స్ ని మారడానికి ఈ నావిగేషన్ స్విచెస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్ లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి టైటానియం బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి రేసింగ్ రెడ్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి రేస్ రెప్లికా. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 160+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 3,15,000 రూపీస్ దాకా అయితే ఉంది. మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి ఈ ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైజో తెలుసుకోండి.
ఫ్రెండ్స్ ఇది టీవీఎస్ అపాచీ RR 310 2021 మోడల్. ఇప్పుడు నేను ఇది రైడ్ చేస్తున్నాను. నా రైడ్ రివ్యూ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ నేను బైక్ మీద కూర్చోగానే హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇది మరీ అంత కిందగా అయితే ఏమీ ఉండదు. R15 వర్షన్ 4 ఉంది కదా, దానికి హ్యాండిల్ అయితే బాగా కిందగా అయితే ఉండిద్ది, వంగి నడపాలి. కానీ దీనికి అంత కిందకు వంగి నడపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇందులో. అలాగే ఇందులో రైడర్ సీట్ కంఫర్ట్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే పికప్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే ఇందులో మనకి 34 PS పవర్ 27.3 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి, అందులోనూ ఇది DOHC ఇంజిన్ కాబట్టి పవర్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ కూడా ఎక్కడా లేవని చెప్పుకోవచ్చు. ఇంకా క్లచ్ గురించి మాట్లాడుకుంటే ఇది స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే ఇందులో 6 గేర్స్తో లభిస్తుంది కదా, గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, చాలా స్మూత్గానే పడుతున్నాయి గేర్లు కూడా. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 300 mm పెడల్ డిస్క్ అయితే ఇచ్చారు కదా, బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. చాసిస్ విషయానికి వస్తే స్ప్లిట్ రిలీజ్ ఫ్రేమ్తో లభిస్తుంది. ఇది మనకి KTM వెహికల్స్లో ఎక్కువ చూస్తాం ఈ చాసిస్ అనేది. సేమ్ చాసిస్ ఇందులో కూడా ఇచ్చారు. ఈ చాసిస్ వల్ల మనం హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm UHD సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు RR 310కి. ఫ్రంట్ మనకి గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి, అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం 5.5 హైట్ ఉన్నా సరిపోయిద్ది. టైర్స్ విషయానికి వస్తే 110/70 150/60 టైర్స్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్స్ కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మనకి రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm అయితే ఇచ్చారు కాబట్టి మీరు గుంతుల్లో వెళ్ళినా సరే, ఎక్కడైనా స్పీడ్ బ్యాక్స్ దగ్గర వెళ్ళినా సరే ఇంజిన్ దగ్గర తగలదని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో ఎక్కడ చూసుకున్నా సరే LED లైట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా GTT అయితే ఉంది, గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. TVS అపాచీ RTR 160 4Vలో ఉంది, 200 4Vలో ఉంది. మీరు ట్రాఫిక్లో సెకండ్ గేర్లో కానీ థర్డ్ గేర్లో కానీ ఆగినట్లయితే సేమ్ అదే గేర్లో కంటిన్యూ అయితే అయ్యి వెళ్ళిపోవచ్చు. మీకు గేర్లు అయితే మాత్రం సౌండ్ అయితే ఏమీ రావు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా హ్యాండిల్ పైన స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కన్సోల్లో కూడా మనకి చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక చిన్న మినీ ట్యాబ్లెట్ లాగా అయితే ఉండిద్ది మనకి కన్సోల్ అయితే. కలర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ మనకి 3 కలర్స్లో లభిస్తుంది. పర్సనల్గా నాకైతే రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది 160+ అయితే ఈజీగా వెళ్ళగలదు. కానీ నేను రైడ్ చేసిన రోడ్డు మీద అంత స్పీడ్ అయితే వెళ్ళలేం కాబట్టి నేనైతే మ్యాక్సిమం 110 దాకా అయితే రీచ్ అయ్యాను. ఇంకా ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 30 లోపే మనకి మైలేజ్ అయితే వస్తుంది. కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు 30 కంటే ఎక్కువ మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమీ కాదు. ఫస్ట్ కాన్ వచ్చేప్పటికి ఫ్యూయల్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. ఇందులో 11 లీటర్స్ మాత్రమే పట్టింది. 15 లీటర్స్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. మైలేజ్ అనేది 30 కిలోమీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 30 × 11 మల్టిప్లై చేస్తే 330 కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ చేయొచ్చు. అదే 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చినట్లయితే 450 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయొచ్చు ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే. సో 11 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి ఇది ఒక కాన్ అనిపించింది నాకు. సెకండ్ కాన్ వచ్చేప్పటికి 174 kgs అనేది వెయిట్ ఉంది, కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే 5.5 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ సెట్ అయితే అని చెప్పాం కదా. కానీ మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి, లేకపోతే ఈ బండి వెయిట్ని వాళ్ళు మోయలేరు. సో మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి. ఇంకొక కాన్ వచ్చేప్పటికి ప్రైస్ అని చెప్పుకోవచ్చు 3,15,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో 3 lakhs లోపు వస్తే ఈ వెహికల్ బెస్ట్గానే ఉండేది. కానీ మనకి 3,15,000 రూపీస్లో కూడా మనకి మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే అన్ని LED లైట్స్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ UHD సస్పెన్షన్ అయితే ఉంది. రేడియల్ టైర్స్తో లభిస్తున్నాయి. 6 గేర్స్ విత్ స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. హజార్డ్ లైట్స్కి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. స్టీల్ రిలీజ్ ఫ్రేమ్తో లభిస్తుంది. GTT టెక్నాలజీ అయితే ఉంది. ఫైనల్గా 34 PS పవర్ విత్ DOHC ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నాకు అవి పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమీ కాదు. ప్రైస్ పరంగా చూసుకుంటే సరే మనకి ఈ ప్లస్ పాయింట్స్ అన్ని కంపేర్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, హైట్గా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ అనేది 11 లీటర్స్ కాకుండా 15 ఇస్తే బాగుండేది. సో అదొకటి అనిపించింది నాకు కాన్ అనేది. సో ఇవి కాన్స్ అయితే. మేజర్గా ఇందులో ఎక్కువ ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే TVSలో ఒక పవర్ఫుల్ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళైతే TVS అపాచీ RR 310 అయితే పిక్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నా రైడ్ రివ్యూ గురించి కూడా. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాతే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనకి ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది. మీలో ఎవరైనా సరే నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.